హాయ్. ఈ వీడియోలో మనం ఒక మనిషి ఎన్లైటన్మెంట్లోకి వెళ్ళేటప్పుడు ఉండేటువంటి రోడ్ బ్లాక్స్ ఏంటి, సో ఈ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఛానల్ని ఇంతవరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ ఆన్ ద బాటమ్ రైట్ హ్యాండ్ కార్నర్ అండి. అండ్ తర్వాత మీకు బెల్ నోటిఫికేషన్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే మీకు ఫ్యూచర్లో రిలీజ్ అయ్యేటువంటి వీడియోస్ ఈమెయిల్ రూపంలో మీకు నోటిఫై చేయబడతాయి అన్నమాట. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద సబ్జెక్ట్ అండి. సో ఒక మనిషిగా మనం భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత దీని వెరీ పర్పస్ ఎన్లైటన్మెంట్ అనమాట, ఆర్ అసెన్షన్, యూ కాల్ ఇట్ యాజ్ ఎన్లైటన్మెంట్ ఆర్ అసెన్షన్. సో ఎన్లైటన్మెంట్ అనేది అసెన్షన్లో భాగంగా చివరి లైఫ్ టైంలో, అంటే చివరి జన్మలో జరిగేటువంటి ఒక ప్రాసెస్ అన్నమాట. సో అయితే ఈ జన్మలో మనిషి స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత అనేక విషయాల్లో మనకి ఆసక్తి కలుగుతుంది, అనేక విధాలుగా మనం డైవర్ట్ అయిపోతుంటాం అన్నమాట. మనకు తెలుసు ఎట్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ దెర్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ ఆర్ దెర్ ఈస్ ఎ పాత్ టు ఎన్లైటన్మెంట్ అని చెప్పి, అంటే మన ఎన్లైటన్మెంట్ని రియలైజ్ అవ్వడానికి ఉన్నటువంటి పాత్ ఏదో మనకి తెలుసు ఇంటర్నల్లీ. కానీ మనం ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇటువంటి డిస్ట్రాక్షన్స్, ఇట్లాంటి సైడ్ రోడ్స్లోకి వెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెటఫరిక్గా చెప్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఎ నైస్ బ్యూటిఫుల్ రోడ్ ఉందనుకోండి, దట్ లీడ్స్ యూ టు ఎన్లైటన్మెంట్. You have valleys and nice lawns and beautiful nature ఉందనుకోండి. అట్లా వెళ్తుండగా మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సైడ్ రోడ్స్, అంటే పాత్వేస్, సైడ్ రోడ్స్ అట్లా ఉన్నాయి అనుకోండి. మనకు ఎలా అనిపిస్తుంది, మేబీ ఈ సైడ్ రోడ్ ఒక షార్ట్ కట్ ఏమో టు రీచ్ ఎన్లైటన్మెంట్ అని చెప్పేసి మనం ఇట్లాంటి సైడ్ రోడ్స్లోకి వెళ్తూ ఉంటాం. ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కొన్ని డెడ్ ఎండ్స్గా మిగిలిపోవచ్చు, కొన్ని మేబీ స్టెప్పింగ్ స్టోన్స్, అంటే ఆన్ ద వే టు ఎన్లైటన్మెంట్ మేబీ స్టెప్పింగ్ స్టోన్స్ అవ్వచ్చు. అంటే మీరు అలా పాత్వేలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రియల్ పాత్లోకి రావచ్చు. ఇట్లా రకరకాలుగా స్టెప్పింగ్ స్టోన్స్, డెడ్ ఎండ్స్ ఉంటూ ఉంటాయి మన యొక్క ఎన్లైటన్మెంట్కి వెళ్ళేటువంటి మార్గంలో. కానీ ఎట్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ మనకు తెలుసు మనం వచ్చిందే ఎన్లైటన్మెంట్ కోసం అని చెప్పి. అయితే ఈ వీడియోలో మనం ఈ స్టెప్పింగ్ స్టోన్స్ ఏమేంటి, ఈ డెడ్ ఎండ్స్ ఏంటి అనేది పూర్తిగా వివరంగా చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. మొట్టమొదటిది నెంబర్ 1, స్టడీయింగ్ అనమాట. స్టడీయింగ్లో ఏం చేస్తారు అంటే, చాలామంది ఈ చదవడం ద్వారా మనకి ఎన్లైటన్మెంట్ రావచ్చు అని చెప్పి అనేకం చదివేస్తూ ఉంటారు. అంటే అవి ఇంటలెక్చువల్ బుక్స్ కానివ్వండి, స్పిరిచువల్ బుక్స్ కానివ్వండి, సో ఆన్ అండ్ సో ఫోర్త్, చాలా స్టడీయింగ్లో డీప్గా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారనమాట. ఏంటి, ఈ స్టడీయింగ్ ఏదైనా నాకు ఎన్లైటన్మెంట్ తీసుకొస్తుంది అని చెప్పేసి. స్టడీయింగ్ అనేది ఇట్స్ ఎ గుడ్ స్టెప్పింగ్ స్టోన్ మనకి ఎన్లైటన్మెంట్లోకి వెళ్ళేటప్పుడు. కొంత ఇన్ఫర్మేషన్, మనకి కొంత అవసరమైనటువంటి నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అనేది స్టడీయింగ్ అనేది ఇస్తుంది. అయితే ఈ స్టడీయింగ్ మాత్రమే మన ఎన్లైటన్మెంట్లోకి తీసుకెళ్ళలేదు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ స్టెప్పింగ్ స్టోన్. సో బట్ ఈవెన్చువలీ ఇట్ బికమ్స్ ఎ డెడ్ ఎండ్ దానిలోనే ఉంటే. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఫిలాసఫీ. సో చాలామంది ఈ ఫిలసాఫికల్గా మాట్లాడుతూ ఉంటారు, చాలామంది ఫిలాసఫీ చెప్తూ ఉంటారు. ఎస్, ఫిలాసఫీ టికిల్స్ అవర్ మైండ్. కొన్ని లాజికల్ కంక్లూషన్స్ ఫిలాసఫీ ద్వారా వస్తాయి. బట్ ఈ ఫిలాసఫీ అనేది ఇట్స్ ఎ క్లియర్ డెడ్ ఎండ్. ఇంకా దానిలో ఫిలాసఫీలో దెర్ ఈజ్ నో స్పిరిచువాలిటీకి సంబంధించింది ఏమి ఉండదు. స్పిరిచువాలిటీలో మీకు ఫిలాసఫీ ఈజ్ నథింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెన్ ఫిలాసఫీ తీసుకోండి. ఐ మీన్ ఇట్స్ ఎ క్లియర్ డెడ్ ఎండ్. దెర్ ఈజ్ నో క్లియర్ path to enlightenment in Zen philosophy.
అట్లాగే రకరకాలుగా ఈ ఫిలాసఫీలో కొంతమంది ఉంటూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు డిసిప్లిన్. అంటే ఒక డిసిప్లిన్ మనం కనుక ఫాలో అయితే మనకి ఎన్లైటన్మెంట్ వస్తుంది అనుకుంటారు. స్పిరిచువల్ డిసిప్లిన్ మీకు అనేక ట్రెడిషన్స్లో అనేక రకాలుగా ఈ డిసిప్లిన్స్ ఫాలో అవుతూ ఉంటారు రకరకాలుగా, లైక్ ఫాస్టింగ్ అని, అలాగే రకరకాల ప్రేయర్స్, స్పిరిచువల్ ప్రేయర్స్ అని, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ వీటి వలన మీకు ఎన్లైటన్మెంట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు. ఈ గౌతమ్ బుద్ధుడు ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ ఒకప్పుడు పాటించాడు ఆయన. అంటే అలా స్పిరిచువల్ డిసిప్లిన్ పాటించి శరీరాన్ని కష్టపెట్టాడు కాబట్టే ఆయనకి ఎన్లైటన్మెంట్ లేట్ అయింది. సో నెక్స్ట్ వచ్చి పవర్. అంటే అధికారం. సో ఈ పవర్ అనే దాన్ని మనం కలెక్ట్ చేసుకుంటే మనం సార్ట్ ఆఫ్ అన్ ఎన్లైటెండ్ మాస్టర్ అవ్వచ్చు అనేది కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ రియల్లీ పవర్ ఈజ్ అన్ ఇల్యూజన్. అంటే ఈ పవర్ అనేది మనకి కొంతవరకు ఈ హ్యూమన్ వరల్డ్లో కొంతమంది మీద ఆధిపత్యం చలాయించడానికి ఈ పవర్ అనేది ఉపయోగపడుతుంది. కొన్నింటిని కంట్రోల్ చేయడానికి ఈ పవర్ అనేది ఉపయోగపడుతుంది. కానీ పవర్ అనేది ఇట్స్ అన్ ఇల్యూషనరీ గేమ్. ఈ పవర్ గేమ్స్ అనేవి ప్రపంచం మొత్తం నడిచాయి. ప్రపంచంలో చాలామంది పవర్ కోసం కొట్టుకున్నారు. కానీ వాళ్ళకి ఏదో ఒక ఎన్లైటెండ్ అనేవి సింబల్ ఏమి రాలేదు, ఎవరికి ఆ ట్యాగ్ రాలేదు, అటువంటి స్థితి రాలేదు. పవర్ ద్వారా ఎన్లైటన్మెంట్ రాదు. నెక్స్ట్ వెల్త్ అనమాట. వెల్త్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంపద అంతా పోగేసుకుంటూ ఉంటారు కొంతమంది. బ్యాంక్ అకౌంట్స్ నింపుకుంటూ ఉంటారు. వీటి వలన ఏదో ఒక టైప్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వస్తుందేమో. దీనివలన ఐ బికమ్ ప్రాబబ్లీ ఐఎమ్ గివెన్ ఎ టైటిల్ కాల్డ్ ఎన్లైటన్మెంట్ అనేసి. అటువంటిది వెల్త్ వలన మీకు ఎన్లైటన్మెంట్ అనేది రాదు. నెక్స్ట్ గురూస్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ పాయింట్ అండి హియర్. చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే గురువుల్ని ఫాలో అవుతూ ఉంటారు. గురువుల్ని ఫాలో అయ్యి గురువు ద్వారా మనకి ఎన్లైటన్మెంట్ వస్తుంది అనుకుని చెప్పి గురువుల్ని ఫాలో అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని పుస్తకాలు చదువుతారు, తర్వాత కొంత నాలెడ్జ్ వస్తుంది, తర్వాత ఒక గ్రూప్స్లోకి గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే ఎన్లైటన్మెంట్ అనేది మీకు గ్రూప్స్లో రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గురువు కూడా మీకు కొంతవరకు మార్గాన్ని చూపించగలడే కానీ మీకు ఎన్లైటన్మెంట్ వచ్చేటట్టు గురువు చేయలేడు. నిజమైన గురువు ఏం చేస్తాడు అంటే ఇనీషియల్ బేసిక్ ఇంటరాక్షన్ తర్వాత ఆయన ఏం చెప్తాడు అంటే వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. నీకు ఎన్లైటన్మెంట్ రావాలి అంటే అది నీలోనే ఉంది, బయట లేదు. దెర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ. నువ్వు రియలైజ్ అవ్వాల్సింది నీలోనే ఉంది, బయట లేదు. కాబట్టి గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ అంటాడు అనమాట గురువు అనేవాడు. కానీ పిటీ థింగ్ ఏంటంటే మనుషులు ఒక గురువు దగ్గర సాటిస్ఫాక్షన్ రాకపోతే ఇంకో గురువు దగ్గరికి వెళ్తుంటారు. అక్కడ సాటిస్ఫాక్షన్ రాదు, ఇంకొక గురువు దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇట్లా ఒక గురువు దగ్గర నుంచి ఇంకొక గురువు దగ్గరికి ఇలా మైగ్రేట్ అవుతూ ఆ పాత్లో ఆ డిస్ట్రాక్షన్ నడుస్తూ ఉంటుంది. అంటే గురువు దగ్గర అవసరం మేబీ కొంతవరకు ఉండొచ్చు, ఇట్స్ ఎ గుడ్ స్టెప్పింగ్ స్టోన్ అంతే. కానీ చివరికి అది ఒక డెడ్ ఎండ్ లాగానే మిగిలిపోతుంది అనమాట. సో ఈ గురువులది అనేది పెద్ద డిస్ట్రాక్షన్. ఎందుకంటే ఒక్కసారి మీరు గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకేమవుతుంది, వాళ్ళు ఏదో స్పెసిఫిక్ ప్రొసీజరు ప్రాసెస్ పెట్టుకుంటారు, అది ఫాలో అవుతారు. అది ఫాలో అవడం వలన మీకు ఎంతవరకు ఎన్లైటన్మెంట్ వస్తుంది? ఈ భూమి మీద ఉన్నటువంటి సో కాల్డ్ ఎన్లైటన్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఎన్లైటన్ మాస్టర్స్ ఎవరో ఉన్నారో వాళ్ళని మీరు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అనమాట. అంటే మేబీ
2, 3, 4 అంతే. అంతకు మించి ఈ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఎన్లైటెన్ మాస్టర్స్లో ఎన్లైటెన్ అయిన వాళ్ళు చాలా 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 తక్కువ. సో ఆ గురూస్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎ డెడ్ ఎండ్. సో అది ఒకటి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంజల్స్. ఇది ఒక పెద్ద డిస్ట్రాక్షన్ అనమాట ఎన్లైటన్మెంట్లోకి వెళ్ళేటప్పుడు. నేను చాలామంది దగ్గర స్టోరీస్ వింటూ ఉంటా, ఏంటంటే నన్ను ఏంజల్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఏంజల్స్ ఆర్ నథింగ్ బట్ యూ కమింగ్ ఫ్రమ్ ద పాస్ట్, ఫ్రమ్ ద ఫ్యూచర్ ఇన్ టు నౌ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. అంటే మీరే మీ యొక్క ఎనర్జీనే మీ దగ్గరికి ఏంజల్ రూపంలో వస్తుందన్నమాట, అంతే. అంతకుమించి ఎక్కడో స్పెసిఫిక్గా వింగ్స్ కట్టుకుని ఏంజల్స్ మీ దగ్గరికి వచ్చి మీ చుట్టూ ఉండి అంత సీన్ లేదు. సో కొంతమంది ఏం చేస్తారు, కళల్లో చూస్తారు, అంటే మీ యొక్క డ్రీమ్స్లో ఏంజల్స్ చూసి మిమ్మల్ని ఏంజల్స్ ఎక్కడికో తీసుకెళ్ళి ఏదో చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది భూమి మీద అంటారు. ఇట్ ఈస్ ఆల్ ఎ బిగ్ నాన్ సెన్స్. అంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ డిస్ట్రాక్షన్ ఫర్ యువర్ సెల్ఫ్. కొంతమంది ప్లైడియన్స్ అంటారు, కొంతమంది గ్యాలాక్టిక్ ఫెడరేషన్ అంటారు. ఏంటిది? వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ప్లైడియన్స్, గ్యాలక్టిక్ ఫెడరేషన్స్, వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అయితే కొన్ని 100 సంవత్సరాల క్రితమే వచ్చి మనకు ఎందుకు చెప్పలేదు ట్రూత్? సో ఐఎమ్ టెలింగ్ యూ, దెర్ ఈస్ నో బీయింగ్ in the entire universe, in the entire omniverse, in the entire creation, there is no being who is greater than a human being. ఒక మనిషికి మించినటువంటి బీయింగ్ అనేది ఈ యూనివర్స్లో ఎక్కడా లేదు. సో ఆల్ దిస్ ప్లైడియన్స్ అండ్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఎవడో, see these beings, there are beings outside, you know, they can pretend as if they are like wise beings, you know, people who are vulnerable to be attracted towards these beings kada. వాళ్ళందరికీ వాళ్ళు వైజ్ బీయింగ్ లాగా పోజ్ కొట్టి వాళ్ళని కాసేపు హిప్నటైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. గ్యాలక్టిక్ ఫెడరేషన్లో ఎవడో ఏదో ఉండి ఏదో చేస్తే మనకేంటి? వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్వ్స్ టు రియలైజ్ అవర్ ఓన్ ఎన్లైటన్మెంట్ అండ్ టు గెట్ త్రూ అవర్ లైఫ్. దాట్ షుడ్ బి అవర్ గోల్. అంతేగాని ఎవడో. సో ఐ డోంట్ recommend that distraction at all. So it is a clear dead end. Next, prayer. సో చాలామంది ఏం చేస్తుంటారంటే, దేవుడా నాకు లేదంటే నా ఫ్రెండ్కో లేదంటే నా ఫ్యామిలీ మెంబర్కో బాగా అయ్యేటట్టు చూడండి అని చెప్పేసి ప్రే చేస్తూ ఉంటారు. సో ఈ ప్రేయర్ ఏంటంటే, ఈ ప్రేయర్ ఈజ్ కైండ్ ఆఫ్ లైక్ ఎ బెగ్గింగ్. అంటే యు ఆర్ జస్ట్ బెగ్గింగ్ టు అన్ అవుట్ సైడ్ ఎంటిటీ టు హెల్ప్ యూ. బట్ ఇన్ రియాలిటీ వాట్ ఎవర్ దట్ యు నీడ్, మీకు కావాల్సిందంతా మీలోనే ఉంది. బయట ఎవరినో కోరుకుంటే మీకు జరగదు. మీకు జరగాల్సింది ఎలాగో జరుగుతుంది. అంటే మీకు 100% మీరు ప్రే చేస్తే మీకు 5% కూడా జరగదు. అది కూడా మీకు జరగాల్సి ఉండి జరుగుతుంది. అంతే తప్ప ప్రేయర్ ఈజ్ జస్ట్ యూజ్లెస్. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ స్పిరిచువల్ బెగ్గింగ్ అనమాట. నెక్స్ట్, రిలీజియన్. ఇదొక బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్. సో చాలామంది ఈ రిలీజియన్లో ఏదో ఒక రిలీజియన్, రిలీజియన్స్ ఆర్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. సో ఆ రిలీజియన్స్లో కూడా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రాసెస్లు ఉంటాయి, రకరకాల ట్రెడిషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఫాలో అవుతుంటారు. కానీ ఆ రిలీజియన్ అనేది స్పిరిచువాలిటీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇట్ మే బీ ఏ గుడ్ స్టెప్పింగ్ స్టోన్, బట్ స్టిల్ ఈవెన్చువలీ దట్స్ నాట్ అ గుడ్ పాత్ టు ఎన్లైటన్మెంట్ అన్నమాట. సో అది. సో రిలీజియన్. నెక్స్ట్, మెడిటేషన్. This is the best of all.
సో మెడిటేషన్ అనేది ఏం చేస్తుంది అంటే మనలోకి మనం వెళ్ళడానికి తోడ్పడుతుంది అనమాట. అంటే స్ట్రైట్ లైన్లో సాగేటువంటి మన లైఫ్ని ఒక్క నిమిషం ఆపి మన లోపలికి మనం వెళ్ళడానికి తోడ్పడుతుంది అనమాట. సో దేర్ ఫోర్ మనలో మనం కొంత క్లియరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మెడిటేషన్లో. అంటే సో ఎన్లైటన్మెంట్లో మెడిటేషన్లో మీరు కొంత గ్రేస్ఫుల్గా వెళ్ళగలుగుతారనమాట ఎన్లైటన్మెంట్లోకి. సో ఎన్లైటన్మెంట్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్, బట్ ఓన్లీ మెడిటేషన్ కెనాట్ గెట్ యూ టు ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్లోకి వెళ్ళే ప్రాసెస్లో భాగంగా మీరు మెడిటేషన్ చేయొచ్చు. మెడిటేషన్ వలనే ఎన్లైటన్మెంట్ రాదు. అట్లా అనుకుంటే మనకి హిమాలయాల్లో బోల్డ్ అంతమంది మునులు ఋషులు తెగజేస్తూ ఉంటారు ఈ సంవత్సరాల తరబడి ఈ ఎన్లైటన్మెంట్ రావాలని. చెట్ల కింద కూర్చుని చేస్తారు, ఎవరు లేని చోట కూర్చుని చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళలో ఎంతమందికి ఎన్లైటన్మెంట్ వచ్చి ఉంటుంది? సో ఎన్లైటన్మెంట్కి కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి మనిషికి, కొన్నిటిని వదిలేయాలి. ఇవన్నీ వదిలేస్తేనే మీకు ఎన్లైటన్మెంట్ వస్తుంది. లేకపోతే ఇలా ఎన్ని ప్రొసీజర్లు చేసినా మీకు ఎన్లైటన్మెంట్ రాదు. బట్ మెడిటేషన్ ఈజ్ అ వెరీ గుడ్ స్టెప్పింగ్ స్టోన్ అండ్ ఇట్ మేక్స్ ద ప్రాసెస్ మచ్ ఈజియర్ అన్నమాట. తర్వాత లవర్స్, ఇక దీని గురించి నేను ఎన్నని విన్నాను. ఎంతోమంది అడుగుతూ ఉంటారు ఈ ట్విన్ ఫ్లేమ్స్ గురించి వీడియో చేయమని. మీకు ఎన్లైటన్మెంట్ అనేది రెండవ మనిషితో జరగదు, రెండో మనిషితో కలిపి జరగదు. ఎన్లైటన్మెంట్ అనేది గ్రూప్స్లో జరగదు. సో ఈ ట్విన్ ఫ్లేమ్స్ అంటారు కదా రియలీ. సో ఈ ట్విన్ ఫ్లేమ్ అనేది రియలీ మీకు కార్మిక్ బ్యాగేజ్ ఉంటే అదర్ పర్సన్తో వాళ్ళతో కలిసి నడుస్తూ ఉంటారు, వాళ్ళనే ట్విన్ ఫ్లేమ్ అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇన్ రియాలిటీ దెర్ ఈస్ నథింగ్ లైక్ ఎ ట్విన్ ఫ్లేమ్. సో యూ ఆర్ బై యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ ఎ కార్మిక్ అటాచ్మెంట్ టు ద అదర్ పర్సన్ దట్ యు ఆర్ విత్. సో దాన్ని మీరు ట్విన్ ఫ్లేమ్ అనుకుంటారు, బట్ ఇన్ రియాలిటీ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ట్విన్ ఫ్లేమ్. సో మీరు ఎన్లైటన్మెంట్ మీకు ఆ ప్రాసెస్లో ఉన్నారనుకోండి, మీ ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారో మీరు అనుకునేటువంటి ట్విన్ ఫ్లేమ్ వాళ్ళ యొక్క ప్రాసెస్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. అది కలిసి, అంటే మీరు మీ ట్విన్ ఫ్లేమ్ కలిసి ఎవల్యూషన్ జరగడం అనేది ఉండదు. ఎవరి వర్క్ వాళ్ళే చేసుకోవాలి, ఎవరి ఎవల్యూషన్ వాళ్ళకే ఉంటుంది. కానీ ఇద్దరు కలిసి ఎవాల్వ్ అవటం అనేది ఉండదు. అలాగే గ్రూప్స్లో కూడా మీకు ఎవల్యూషన్ రాదు. మీ ఎన్లైటన్మెంట్ ఈజ్ ఎ వెరీ న్యాచురల్ ప్రాసెస్. అట్లాగే ఎన్లైటన్మెంట్ ఈజ్ ఎ వెరీ పర్సనల్ ప్రాసెస్ ఆల్సో. కాబట్టి ఈ ఎన్లైటన్మెంట్లోకి వెళ్ళే వాళ్ళకి ఈ ట్విన్ ఫ్లేమ్స్ వీళ్ళు కలిసి ఎవల్యూషన్ అవడం ఇదంతా పెద్ద బోగస్. దీనిలో మీకు ఎటువంటి ఎవల్యూషన్ మీకు కంబైన్డ్గా రాదు, ఎవరిది వాళ్ళే చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఈ హీలింగ్ మొడాలిటీస్. సో ఈ ఎన్లైటన్మెంట్లోకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది దే గెట్ డిస్ట్రాక్టెడ్ టువర్డ్స్ హీలింగ్. అంటే వేరే వాళ్ళకి మేము హీలింగ్ చేస్తాం అని చెప్పేసి మొదలవుతారనమాట. ఈ హీలింగ్ చేసేవాళ్ళు ఓకే, అంటే హీలింగ్ ఈజ్ ఓకే, కానీ దే గెట్ స్టక్ విత్ దట్ హీలింగ్. కొంతమంది క్రిస్టల్ హీలింగ్ అంటారు, కొంతమంది ఇంకేదో హీలింగ్ అంటారు. అది ఆ హీలింగ్, ఈ హీలింగ్, ప్రాణిక్ హీలింగ్, అది దట్స్ ఓకే. యూ చేయొచ్చేమో హీలింగ్, కానీ రియల్గా మన అల్టిమేట్ గోల్ వచ్చేసి మనకి ఎన్లైటన్మెంట్ అనమాట. హీలింగ్లో స్టక్ కాకూడదు అది. సో కొంతమంది నెక్స్ట్ ది హీలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆర్గనైజేషన్స్. అంటే ఆర్గనైజేషన్ ఈజ్ రిలేటెడ్ టు గురూస్ అనుకోండి, కానీ ఆర్గనైజేషన్ స్పెసిఫిక్గా ఉంటుంది. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మకుమారీస్ ఉంది, అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్, కానీ
కొన్ని ఆర్గనైజేషన్స్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని బట్టి వాళ్ళు దే రన్ ద ఆర్గనైజేషన్. సో ఎవరైతే ఈ ఆర్గనైజేషన్లోకి వెళ్తారో ఆ కాన్సెప్ట్లోకి వెళ్తారు, ఇంకా దానిలోంచి బయటికి రాలేరు అనమాట. అది చాలా కష్టం. ఒకవేళ అక్కడ మీకు ఆన్సర్స్ దొరకపోతే ఇంకో ఆర్గనైజేషన్కి వెళ్తారు, అక్కడ దొరకపోతే ఇంకో ఆర్గనైజేషన్కి వెళ్తారు. కానీ ప్రతి ఆర్గనైజేషన్కి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఒకళ్ళు మెడిటేషన్ అంటారు, ఒకళ్ళు శాంభవి ముద్ర అంటారు, ఇంకొకళ్ళేమో అదేదో క్రియ అంటారు, ఇంకొకళ్ళు ఏదో, ఇట్లా రకరకాల ఆర్గనైజేషన్లో రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ మన అల్టిమేట్ గోల్ ఈజ్ ఎన్లైటన్మెంట్. మనం ఏం చేయాలి? ఈ ఆర్గనైజేషన్స్ దీనిలో పడకుండా మనకి ఏ ఆర్గనైజేషన్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో అంతవరకు వాటిని వాడుకోవాలి. దట్ ఈస్ ఇట్. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో మంచి కాన్సెప్ట్ ఉందనుకోండి, ఆర్గనైజేషన్లోకి వెళ్ళండి, ఆ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోండి, అండ్ దెన్ కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ సెల్ఫ్. మీ ఓన్ డివినిటీలోకి మీరు రండి, వచ్చి మీరు మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఏదైనా సాధన ఏదైనా కానీ. అంతేగాని ఆర్గనైజేషన్స్లో మీరు ఇరుక్కోవద్దు. ఎందుకంటే ఎన్లైటన్మెంట్ ఈజ్ ద బర్త్ రైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఇది ఎవరికో బాగా ప్యూర్గా ఉన్నటువంటి గురువులకో ఎవరికో జరుగుతుందని మీరు అనుకోవద్దు. ఇది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి కూడా ఈ ఎన్లైటన్మెంట్ అనేది బర్త్ రైట్ అన్నమాట. అందరికీ జరగవలసిందే, ఎప్పుడోసారి జరుగుతుంది, ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో అయినా సరే. కానీ మీరు అలాగా మీ సావెంటీని వేరే వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం లేదు. సో యు ఆర్ ఎ సావరెన్ బీయింగ్ బై యువర్ సెల్ఫ్ అనమాట. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా వేరే ఎంతవరకు మీకు కావాలో అంతవరకు తీసుకోండి, ఆ తర్వాత బయటకు వచ్చేయండి. మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎన్లైటన్మెంట్లోకి వెళ్తారు. ఎందుకంటే ఎన్లైటన్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఆన్ దిస్ ప్లానెట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కసారి ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత మీకు ఈ ఎన్లైటన్మెంట్లోకి వెళ్తున్న కొద్దీ మీ యొక్క కాంతి శరీరం మీకు యాక్టివేట్ అవ్వడం మొదలెడుతుంది. మీకు ఎప్పుడైతే కాంతి శరీరం యాక్టివేట్ అవ్వడం మొదలుపెట్టిందో ఆ కాంతి శరీరం యొక్క పొటెన్షియల్స్, ఆ లైట్ అనేది ఈ యొక్క యూనివర్స్ని చేంజ్ చేస్తుంది. అంటే ఈ ప్రకృతిని, యూనివర్స్ని చేంజ్ చేసి ఇట్ చేంజెస్ ద డైమెన్షన్ ఆఫ్ ద ప్లానెట్ ఇట్ సెల్ఫ్. కాబట్టి వాట్ దిస్ వరల్డ్ రైట్ నౌ నీడ్స్ ఈజ్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఎన్లైటెండ్. కాబట్టి నేనేం చెప్తాను అంటే మీరు యూ ట్రై ఫర్ యువర్ ఎన్లైటన్మెంట్. మీరు ఎన్లైటన్మెంట్ కంటే మీరు ఈ మానవాళికి చేసే సేవ ఇంకేమీ లేదు. అదే చాలా గొప్ప సేవ మీరు చేసేది ఎన్లైటన్మెంట్లో. కాబట్టి ఇట్లా రకరకాల డిస్ట్రాక్షన్స్లో మీరు ఇరుక్కోకుండా మీ ఎన్లైటన్మెంట్ పాత్ని మీరు ఓన్గా మీరు ఇఫ్ యు ఆర్ కమిటెడ్ టువర్డ్స్ ఎన్లైటన్మెంట్ మీ సొంతగా చేసుకుంటే మీకు ఎవల్యూషన్ వస్తుంది అన్నమాట. రైట్. సో ఇక్కడితో ఈ వీడియో ముగిస్తానండి. ఐ సిన్సియర్లీ హోప్ దట్ ఎంతమంది చూసిన ఈ వీడియో కనీసం ఒక్కళ్ళైనా సరే ఎడ్యుకేట్ అయితే ఐ విల్ బీ మోర్ దాన్ హ్యాపీ అండి. అండ్ నాకు కామెంట్స్లో క్లియర్గా తెలియచేయండి. అంటే ఈ యొక్క నేను చెప్పినటువంటి డిస్ట్రాక్షన్స్ అనేవి మీకు ఎట్లా అనిపించినాయి, మీరు ఏదైనా డిస్ట్రాక్షన్లో ఉన్నారా, మీరు మీ యొక్క గమ్యం అంటే మీ జీవిత లక్ష్యం ఏంటి, మీరు ఎన్లైటన్మెంట్ పాత్కి వెళ్ళటంలో ఇట్లాంటి ఏదైనా డిస్ట్రాక్షన్లో మీరు ఇరుక్కున్నారా, ఇటువంటి విషయాలు నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో like it. Thank you very much, and I will meet you in the next video.